గారు, బొల్ల మల్లయ్య గారు, వెంకట్ గారు. సో మనము కిషోర్ గారితో మాట్లాడదాం. కిషోర్ గారు, ఈ వారంలో రైతులు ఈరోజు చేసేది రెండో ర్యాలీ కిందకు వస్తుంది. అంటే లాస్ట్ సోమవారం పార్లమెంట్ ముట్టడి కూడా వాళ్ళు ప్రయత్నించారు. అయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ కానీ వాళ్ళ డిమాండ్స్ నెరవేరుస్తామని చెప్పడం కానీ ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. మీకు రోజా గారు అంతకుముందు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. Yes. ఇది మన ఇది వ్యవసాయ చట్టాలు, కొత్త వ్యవసాయ చట్టాల విషయం. అవి యాక్చువల్లీ ఇంప్లిమెంట్ చేసింది. అంటే నేను ఇప్పుడు కావాలంటే నేను కాంగ్రెస్ అంతకుముందు ప్రామిస్ చేసింది నేను చదివి వినిపిస్తాను. కాంగ్రెస్ వారు లేకపోతే ఇక్కడ మహారాష్ట్రలో ఇప్పుడు పవార్ గారు, ప్రతి నాయకుడు అండి, పంజాబ్ నాయకులు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ అడిగిన రిఫార్మ్సే అవన్నీ కూడా. ఏమవుతోందంటే వీరు చెప్పినట్లుగానే దళారుల చేతుల్లో మోసపోతున్నారు, డైరెక్ట్గా మార్కెట్ యాక్సెస్ ఇవ్వండి అన్నారు. కేసీఆర్ గారు అయితే ఒకరోజు ఎక్కడో ఊరు ఇక్కడే హైదరాబాద్ చుట్టుపక్కలే ఒక ఊరు, ఇది 2014 ముందు, వారైతే అసలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానివల్ల ఏం లాభాలు ఉన్నాయి అని చెప్పి, అది చెయ్యాలి, మనము ఊరంతా చెయ్యాలి, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయని వారే ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు అవే రిఫార్మ్స్ అందులో వచ్చాయి. కేసీఆర్ గారు యాక్చువల్లీ మొదటి రోజు నాకు బాగా గుర్తుంది, ఎందుకనంటే చట్టాలు తీసుకురాగానే రాజకీయ వాతావరణాన్ని బట్టి వ్యతిరేకిస్తున్నాను అన్నారు. అనంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు. తెల్లారే కేసీఆర్ గారు ఎమ్మటే ఇంతకంటే మంచి చట్టాలు ఇంకొకటి లేవు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అని చెప్పి, నేను అంటే సపోర్ట్ చేస్తాను ఈ చట్టాలకి అని చెప్పి అన్నారు. దాని తర్వాత మళ్ళీ రాజకీయ వాతావరణం మారేసరికి ఇక బీఆర్ఎస్, బీజేపీ కొంచెము మోడీ గారి మీద కొంచెం అటాక్ మొదలు పెట్టాలి అన్న భావన వచ్చినప్పుడు మళ్ళీ సడన్గా ఇవన్నీ నల్ల చట్టాలు అనడము ఇది బీఆర్ఎస్ వారు అనడం మొదలుపెట్టారు. మేము చేసింది కాంగ్రెస్ వారు అడిగిందే, వారు చేస్తామని చెప్పిందే మేము చేశాము. కాంగ్రెస్ వారే కాదండి, ప్రతి రాజకీయ పార్టీ అడిగింది. వ్యవసాయం గురించి ఇంతకుముందే కైలాసనాథ్ గారు చాలా బాగా చెప్పారు. వ్యవసాయదారుడు అంటే రైతు మాత్రము ఎన్నటికీ బాగుపడట్లేదు అని అన్నారు. బాగుపడట్లేదంటే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అని ఉంటుంది. ఒక చట్టం తీసుకొచ్చింది ఏంటి అంటే, మార్పు తీసుకొచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా ఒక రూపాయి టమాటోకి 10 రూపాయల నుంచి దాదాపు ఒక 60 రూపాయలు అయిందనుకోండి కిలోకి, ఎమ్మటే ప్రభుత్వం మధ్యలో వచ్చేసి మిగిలినవన్నింటినీ వాటి రేటు తగ్గించాలి, ఎందుకంటే వినియోగదారుడికి కష్టమవుతుంది. కానీ అదే ధర 60 రూపాయలు పెట్టి ప్రభుత్వం కొని ప్రజలకు ఇస్తుందా అంటే ఇయ్యదు. మొత్తం మీద ఇది అది ఆ రూల్స్ ఈ రూల్స్ అని చెప్పేసి మొత్తం మీద, లేకపోతే విదేశాల నుంచి ఇంపోర్ట్ అయినా చేస్తుంది కానీ రేట్లు మాత్రం పెరగనివ్వదు. అంటే రైతుకి ఎప్పుడు సరైన ధర రాదు. కానీ అదే ఒకవేళ రూపాయకే కిలో టమాటాలు నడుస్తున్నాయని చెప్పి అసలు వాళ్ళు పొలాలలోనే వదిలేస్తుంటే, లేకపోతే రోడ్ల మీద వదిలేస్తున్న రోజు మాత్రం, అది ఉల్లిగడ్డలు కావచ్చు, టమాటోలు కావచ్చు, ఇంకా ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా కానీ ఆ రోజు మాత్రం ఏ ప్రభుత్వం మళ్ళీ మాట్లాడదు. అందుకనే మార్కెట్ ఇంటర్నేషనల్ దగ్గర నుంచి నేషనల్ ఓపెన్ చేయాలి. మార్కెట్ ఓపెన్ చేస్తే రైతులకే డైరెక్ట్గా, ఈ మధ్యలో దళారులు లేకుండా కూడా రైతులకే ఆ మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి ఆ మార్పులు అన్ని పార్టీలు అడిగినవే చేశాము. ఈరోజు దాని మీద రాజకీయం చేయడము, ఇక అది చేయాలనుకున్నప్పుడు చేస్తారు, నేను వారిని ఏం తప్పుపడట్లేదు. రాజకీయ పార్టీలు ఉన్నదే రాజకీయం చేయడానికి. కాకపోతే ప్రజలకు ఏం కావాలి, రైతులకు ఏం కావాలి అని చెప్పి చూసి మేము చేసాం చేయబట్టి మేము అవి వెనక్కి తీసుకున్నాం. మేము కన్విన్స్ చేయలేకపోయాము. కొందరు ఉధృతంగా ఇది చేస్తున్నా కూడా, మీరు అన్నట్లుగానే చలిలో అట్లా ఉండి కూడా అదొక రాజకీయ వివాదంగా తయారైంది చేయబట్టి మేము వెనక్కి తీసుకుంటున్నామని మోడీ గారు కూడా, ఇవి తప్పు చేయబట్టి మేము తీసుకుంటున్నామని చెప్పి అనలేదు ఆ రోజు కూడా. ఈ రోజుకి కూడా చూడండి, ఇప్పుడు మీరు అన్నారు రైతులు అంత దారుణంగా చేస్తుంటే ఏమవుతుంది. మన తెలంగాణలో రైతులు లేరా అండి? పోయినసారి 4 ఎంపీ సీట్లు ఉంటే ఈసారి 8 ఇచ్చారు. పోయినసారి 1 సీట్ వస్తే మాకు ఈసారి అసెంబ్లీలో 8 వచ్చినాయి. పంజాబ్ ముఖ్యంగా అక్కడ ఆ ప్రభుత్వము, పంజాబ్ ఉన్న దగ్గర కూడా మేము డబల్ అయిందండి మా ఓట్ షేర్, 18% వచ్చాము. హర్యానాలో ప్రభుత్వం 3వ చాలా సునాయాసంగా. మహారాష్ట్రలో రైతులు లేరా అండి? ఇక్కడ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒక్క నిమిషం,